సినిమా అయితే అదిరిపోయింది అంటున్నారు భయ్య. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రీ క్లైమాక్స్ అదిరిపోయింది సినిమా. బ్లాక్ బాస్టర్ సినిమా అంటున్నారు. సో ఫైనల్గా మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే కన్నప్ప మీద ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయి. పొద్దున్నుంచి మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు, ఐటీ రైట్స్ సంబంధించిన వాళ్ళు అందరూ బిజీగా ఏంటి సినిమాకి ఎంత అయింది, సినిమాకి ఎంత వచ్చింది, ఏంటి ఇలాంటివన్నీ లెక్కల మీద వేసుకుంటూ చాలా బిజీగా ఉంది మోహన్ బాబు గారి ఆఫీస్ దగ్గర. సో దాని గురించి మనం కొంచెం పక్కన పెడితే ఇప్పుడు ఫైనల్గా కన్నప్ప మూవీకి వస్తే ఏంటంటే నిన్న నార్త్లో ఒక షో అయితే వేశారు ప్రెస్ వాళ్ళకి. కన్నప్ప మూవీ ఎలా ఉంది అంటే వాళ్ళు చూసి చెప్తున్న విషయం, సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంటున్నారు భయ్య. చాలా అదిరిపోయింది సినిమా ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, ప్రీ క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. కాంతారలో ఉండే ప్రీ క్లైమాక్స్ ఎలాంటి ఎలివేషన్స్తో, ఎలాంటి ఎమోషన్స్తో ఉంటుందో దాన్ని మించి ఉంది ఈరోజు కన్నప్ప సినిమా అని అంటున్నారు. మెయిన్ ఇంకా దేవుడి గురించి కాబట్టి సినిమా ఇంకా చాలా గొప్పగా ఉంటుందని అనిపించింది నాకైతే. ఇది అంతవరకు నిజమా ఏంటి అనేది కొంచెం పక్కన పెడితే ఇది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమాని. ఎందుకంటే పాపం మంచు విష్ణు గారు ఇంత విషయం మాట్లాడినా కూడా పాపం ఆయన మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు. సో ఈ ట్రోల్స్ అన్ని తగ్గడానికి మెయిన్ కన్నప్ప పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి కన్నప్ప. సో అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే నార్త్ ఎవరైతే ప్రెస్ రిపోర్టర్లు ఉంటారో మన తెలుగు సినిమాలు అంటే కొంచెం వాళ్ళకి తెలిసిందేగా, ఆల్రెడీ వాళ్ళు సినిమాలు చేస్తే ఎంత పెద్ద హిట్లు ఇస్తారు, ఎన్ని కలెక్షన్స్ వస్తాయనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇంత మాత్రం బాగలేకపోయినా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు. బాగున్నదనే చేస్తారు, ఇంకా బాగలేకపోతే ఎలా చేస్తారు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ టాక్ ఇచ్చారు నార్త్ వాళ్ళు అని అంటే సినిమా అయితే కంపల్సరీ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నా. సో ఇంకా ప్రీ క్లైమాక్స్ అని అంటే మన ప్రభాస్ అన్న గారు ఇలాంటి అందరూ ఉన్నారు కాబట్టి మేబీ ఇంకా ఎలివేషన్స్ వాళ్ళు చూసే తట్టుకోలేకపోవచ్చు. మేబీ అంత అద్భుతంగా ఉండొచ్చు సినిమా అనిపిస్తుంది నాకైతే. సో నేను లిటరల్లీ వెయిట్ చేస్తున్నా రేపు సినిమా రిలీజ్ కాబట్టి. మనస్ఫూర్తిగా చెప్తున్నా సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. నేనైతే కంపల్సరీ రేపు వెళ్తాను. మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి రేపు పొద్దున. అండ్ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా బ్లాక్ బస్టర్ అవుతుందా, హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా వగేరా మీకు ఏమనిపిస్తుంది సినిమా గురించి అనేది కింద కామెంట్ చేయండి. మనం డిస్కస్ చేద్దాం రేపు పొద్దున 11-12 లోపు డిస్కషన్ చేద్దాం ఏంటి అనేది సినిమా గురించి. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి, సినిమాలు అందరూ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సినిమాని. సో ఇదే నేను చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.